సో నేను ఎక్కడి వరకు డిస్కస్ చేస్తుంటే మనకు సెషన్ డిస్కనెక్ట్ అయింది. అయితే విపిసి దగ్గర చెప్తున్నప్పుడు డిస్కనెక్ట్ అయింది. ఓకే, విపిసి క్రియేషన్ స్టెప్స్ దగ్గర డిస్కనెక్ట్ అయిందా? సో ఇది ఇది అయిపోయింది కదా, ఇక్కడ వరకు అయిందా? మాడ్యూల్ విపిసి మెయిన్ డాట్ విపిసి ఇక్కడ వరకు అయిందా? ఇక్కడ అయినట్లుంది ఆ డిస్కనెక్ట్ విపిసి చెప్పినప్పుడు. విపిసి దగ్గర అయిపోయిందా? ఆ. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి సో బ్యాక్ ఎండ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో S3ని ఎలా మనము క్రియేట్ చేసుకుంటాము, అలాగే ప్రొవైడర్ డాట్ టిఎఫ్ ఎలా ఇస్తాము, అక్కడ వరకు అయితే అయింది కదా. ఇట్లుందన్నది. యా, సో ఇక్కడ మనం విపిసి మాడ్యూల్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏమేమి క్రియేట్ చేస్తాం. విపిసి అంటే మనకి నెట్వర్క్ కదా. సో నెట్వర్క్ అంటే సో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో మనం ఒక కన్సాలిడేట్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఇందా నెట్వర్క్లోనే మనము ఐపీస్ అన్ని రిలీజ్ చేసుకుని రెస్పెక్టివ్ సర్వర్స్లో మనం వర్క్ చేసుకుంటాం కదా. సో దాంట్లో ఎలా ఐపీస్ ఎలా రిలీజ్ అవుతాయి, మన నెట్వర్క్ ఎలా తీసుకుంటాము, బేస్డ్ ఆన్ ద సైడర్ నోటేషన్ కదా. అవును. సైడర్ నోటేషన్ ఎప్పుడైతే /16 అని ఇస్తామో అప్పుడు మనకి 65,000 ఐపీస్ రిలీజ్ అవుతాయి ఆ పర్టికులర్ నెట్వర్క్ లో. సో ఆ పర్టికులర్ నెట్వర్క్ లో మనము ఎలా డివైడ్ చేసుకుంటాము, వయా సబ్నెట్స్ ద్వారా డివైడ్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క సబ్నెట్ ను కొన్ని పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకుని మన నెట్వర్క్ ని ఏబుల్ చేసుకుంటాం. సో అలా క్రియేట్ చేసుకోవాలంటే దెన్ వీ కెన్ గో టు ద ఫస్ట్ మనం మాడ్యూల్ క్రియేట్ చేయాలి కదా, విపిసి మాడ్యూల్. సో ఈ విపిసి మాడ్యూల్ లో మనకి మెయిన్ మళ్ళీ 3 ఫైల్స్ ఉంటాయి. మెయిన్ డాట్ టిఎఫ్, వేరియబుల్ డాట్ టిఎఫ్ టు అవుట్పుట్ డాట్ టిఎఫ్ అని ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ డాట్ టిఎఫ్ లో మనం ఏం చేస్తామంటే డిక్లేర్ చేస్తాము. ఏమేమి డిక్లేర్ చేస్తాము, సైడర్ బ్లాక్ ని డిక్లేర్ చేసాము, అలాగే డిఎన్ఎస్ హోస్ట్ నేమ్ అనేది ట్రూ అని ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ సపోర్ట్ అనేది ట్రూ చేసి జస్ట్ ట్యాగ్స్ ఇస్తాము. సో ఇవన్నీ కూడా విపిసి రిలేటెడ్ పోర్షన్. ఇది ఏంటి, విపిసిని డిక్లేర్ చేసేది ఇది. సో ఇక్కడ నుంచి వస్తే పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ ని ఎలా డిక్లేర్ చేస్తాము, అలాగే ప్రైవేట్ సబ్నెట్ ని. సో మనం అక్కడ డిఫైన్ చేసుకున్నప్పుడు కొన్ని చెప్పుకున్నాం కదా, కౌంట్, లెంత్ అని చెప్పేసి వేరబుల్స్ గా డిఫైన్ చేసినప్పుడు మనము లైక్ ఒకటి నెంబర్ ఇచ్చుకుంటాము, క్యారెక్టర్ ఇచ్చుకుంటాము, లెంత్ ఇచ్చుకుంటాము, కౌంట్ ఇచ్చుకుంటాము, మ్యాప్ ఇచ్చుకుంటాము అని డిస్కస్ చేసాం కదా. సో అవన్నీ మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో సబ్నెట్ లో వచ్చేసి మనకి సబ్నెట్ అనేది లైక్ ఐపీస్ ఎలా ఉంటాయంటే మనకి లైక్ నెంబర్స్ ఏ ఉంటాయి, కానీ మనకి ఎలా ఉంటుంది, అది లిస్ట్ లాగా ఉంటది కదా. అంటే ఇప్పుడు మనం సబ్నెట్ ని ఎలా సైడర్ నోటేషన్ అంటే సబ్నెట్ సైడర్ నోటేషన్ ఎంత. సో వాట్ ఈస్ ద సైడర్ నోటేషన్ ఫర్ ద సబ్నెట్? బై 24. బై 24 కదా. సో 24 అంటే లైక్ మనకి ఎన్ని ఐపీస్ వస్తాయి అక్కడి నుంచి. ఒక సబ్నెట్ ని మనము /24 తో డివైడ్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ నెట్వర్క్ నుంచి మనకి ఎన్ని ఐపీస్ రిలీజ్ అవుతాయి. ఓకే, సబ్నెట్ మనకి సబ్నెట్ వచ్చేసి సైడర్ నోటేషన్ వచ్చేసి సిఐడిఆర్ వచ్చేసి /24 అని ఉంది. దాని సబ్నెట్ మాస్క్ ఎంత ఉంటుంది చెప్పండి. సో వాట్ ఈస్ ద సబ్నెట్ మాస్క్ ఫర్ ద లైక్ సిఐడిఆర్ /24 ఉన్నప్పుడు సబ్నెట్ మాస్క్ ఎంత ఉంటుంది. సో వాట్ ఈస్ ద సబ్నెట్ మాస్క్ ఫర్ ద విపిసి సబ్నెట్ మాస్క్ ఏంటి. /16. అది సైడర్ నోటేషన్ కదా. 32 - 16. ఆహా, 32 - 16. కాదు, సబ్నెట్ మాస్క్ అనేది ఏంటంటే 255.255.0.0 కదా విపిసి. అవును. అదే సబ్నెట్ కి ఎంత ఉంటుంది, Default subnet. 255.255.255.0 కదా. 0. సబ్నెట్ కి వచ్చేసి ఏమో 0 పోర్షన్ ఒకటి ఉంటుంది, విపిసికి వచ్చేసి 0 పోర్షన్ 2 ఉంటాయి. అంటే ఎంత, 2 ఉన్నప్పుడు 8 + 8 అంటే 16. ఆ 16 2 to the power of 16 చేస్తేనేమో మనకి విపిసి నెట్వర్క్ లో ఉన్న ఐపీస్ అన్ని రిలీజ్ అవుతాయి. అదే మనము 1 పోర్షన్ కాబట్టి 8 2 to the power of 8 చేస్తే ఎన్ని ఐపీస్ వస్తాయి, 256 కదా. 256. దాన్ని మనం లెంత్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట, అంటే కౌంట్ ఆఫ్ లెంత్ అని. సో ఎన్ని ఉన్నాయో అన్ని ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాము, అందుకని కౌంట్ ఆఫ్ లెంత్ అని తీసుకున్నాం ఇక్కడ. ఓకే,
సో అలాగే ఇక్కడ కూడా ప్రైవేట్ సబ్నెట్ కూడా కౌంట్ ఆఫ్ లెంత్ తీసుకున్నాము. కౌంట్ అన్నమాట. కౌంట్ ఎన్ని ఉన్నాయి అని లెంత్లో ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయడానికి కోసం మనము ఇక్కడ కౌంట్ ఫంక్షన్ ని లెంత్ ఫంక్షన్ ని కంబైన్ గా యూస్ చేసుకుంటున్నాము. ఓకే, ఓకే. నెక్స్ట్ విపిసిలో మనకి ఎప్పుడైతే సబ్నెట్ ని డిఫైన్ చేసామో అలాగే మనము విపిసిని క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తాం మనము ఐజీడబ్ల్యూ ఇంటర్నెట్ గేట్వేని అయితే ఎన్ని నాట్ గేట్వే యూస్ చేస్తే నాట్ గేట్వే లేదంటే రౌటింగ్ టేబుల్. సో నాట్ గేట్వే పక్కన పెడితే ఐజీడబ్ల్యూ అండ్ రౌటింగ్ టేబుల్ అనేవి కామన్ గా చేసేవి. ఈ నాట్ గేట్వే ఎందుకు యూస్ చేస్తున్నాం మనం అంటే సో ఎనీ ప్రైవేట్ సబ్నెట్ ఆఫ్ ఇన్ దిస్ నెట్వర్క్ ఇన్స్టెన్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంటర్నెట్ యాక్సెస్. సో ఈ పర్టికులర్ నెట్వర్క్ లో ఉన్న సర్వర్ కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి అన్న టైంలో దెన్ వీ నీడ్ టు ఇంటిగ్రేట్ విత్ ద నాట్ కదా. సో నాట్ గేట్వే పర్పస్ అదే కదా. సో నాట్ గేట్వే ఏంటి ఫంక్షనాలిటీ ఏంటి? నాట్ గేట్వే ఫంక్షనాలిటీ వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద నాట్ గేట్వే? మన నాట్ గేట్వే ఎందుకు యూస్ చేస్తున్నాం? ఫర్ ఇంటర్నెట్ పర్పస్ టు ప్రొవైడ్ దేనికి ఇంటర్నెట్ పర్పస్? ప్రైవేట్ సబ్నెట్స్. ఓకే, కెన్ యూ ఎలాబరేట్ ఇన్ like in detail way? So can I ask the question, what is the purpose of the NAT gateway when you are used? It allows private subnet instances to access the internet, but prevents internet from accessing. Yeah. So in private subnet servers required for the internet access, so that point of time we are integrated with the NAT gateway. Why private subnet instance required for the internet access? So it is in using any upgradations or updations. So it required for the internet access. Okay. ఓకే. Yeah. So మర్చిపోవద్దు, క్లియర్ గా చెప్పండి. సో అలాగే ఇక్కడ మనం ఏం చేసాము, నాట్ గేట్వే అలాగే నాట్ ఇన్స్టెన్స్ ని ఇంటిగ్రేట్ చేసుకున్నాము. లేటర్ ఏం చేస్తున్నాము, పబ్లిక్ రౌటింగ్ టేబుల్. సో రౌటింగ్ టేబుల్ ఎందుకు? సో రౌటింగ్ టేబుల్ కమ్యూనికేట్ విత్ ద 2 different నెట్వర్క్స్ కదా. అంటే మనకి ఐజీడబ్ల్యూ ఏం చేస్తుంది, గేట్ ఓపెన్ చేస్తుంది. సో ఎవరు లోపలికి రావడానికి గేట్ ఐజీడబ్ల్యూ ఇంటర్నెట్ గేట్వే అనేది గేట్ ఓపెన్ చేస్తే సో ఆ నెట్వర్క్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఆ బయట నుంచి వచ్చిన వైఫై నెట్వర్క్ అలాగే మనకి ఇక్కడ ఉన్న లోకల్ గా మనం క్రియేట్ చేసిన మన విపిసి నెట్వర్క్, ఈ 2 నెట్వర్క్ లో కమ్యూనికేట్ చేయాలనుకుంటే విత్ హెల్ప్ ఆఫ్ రౌటింగ్ టేబుల్ అన్నమాట. ఓకే, రౌటింగ్ టేబుల్ పర్పస్ అది. సో రౌటింగ్ టేబుల్ లో మనం మేజర్ గా 2 things we need to do. One thing is like routes and one more thing is subnet associations. Subnet associations చేస్తాము, అలాగే రౌట్స్ అనేవి మనం ఎనేబుల్ చేసుకుంటాము. సో ఆ 2 things అనేవి ఇక్కడ మనము రాసుకున్నాం. ఇక్కడ సపోజ్ పబ్లిక్ రౌట్ టేబుల్. సో ఎప్పుడైతే మనము విపిసి క్రియేట్ చేస్తామో దెన్ ఇంప్లిసిట్లీ ఇట్ విల్ బి క్రియేట్ ద వన్ రౌట్ టేబుల్, మెయిన్ రౌటింగ్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో రౌట్ టేబుల్ వచ్చేసి అసోసియేషన్. ఈ రౌట్ టేబుల్ కి మనం అసోసియేషన్ చేసి సో ఏ సబ్నెట్ కి దాన్ని ట్యాగ్ చేయాలి అనేది ఇక్కడ డిఫైన్ చేసుకుంటాము. అదే విధంగా ప్రైవేట్ రౌట్ టేబుల్ కూడా. సో ప్రైవేట్ రౌట్ టేబుల్ కి ఏం చేయాలి, మనము కస్టమ్ రౌట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ కస్టమ్ రౌట్ టేబుల్ ద్వారా మనం నాట్ గేట్వేని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. సో అప్ టు హియర్ వి క్లియర్. ఆల్రెడీ ఈ గ్రాఫికల్ గా చూసాము, బట్ ఇక్కడ ఏంటంటే మనం టెరాఫామ్ తో రాస్తున్నప్పుడు వి నీడ్ టు యూజ్ ద కోడ్ లైక్ దిస్. సో ఈ విధంగా మనం కోడ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కోడ్ ని మనం ఏమి లైక్ ఎలా ఏం చెప్పాలి, సో బై హార్ట్ చేయాల్సిన పని లేదు. సో జస్ట్ ఫ్లో తెలుసుకుంటే ఆ పర్టికులర్ ఏదైతే ఇన్ఫ్రా ఉందో ఆ ఇన్ఫ్రా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి టెరాఫామ్ అని చెప్పేసి ఇచ్చేసి AWS ప్రైవేట్ సబ్నెట్ అని చెప్తే ఆ పర్టికులర్ థింగ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఆ పర్టికులర్ పోర్షన్ అనేది ఇక్కడ వస్తుంది. మనం ఆ పర్టికులర్ పోర్షన్ తీసుకుని కాన్ఫిగర్ చేసుకుంటామే బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ ప్రకారం దాన్ని అక్కడ యాడ్ చేసుకుంటాం అంతే. ఓకేనా, సో దీన్ని బై హార్ట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఫ్లో చూసుకుంటే అక్కడ ఏమేమి ఇచ్చారు అనేది చూసుకుంటే సరిపోతుంది. సో ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ అనేది అక్కడ అవైలబుల్ ఉంది. జస్ట్ మనము మన మన రేంజ్ ఏంటి, మన ఐపీస్ ఏంటి అవి ఇచ్చుకుంటాం అంతే. ఓకేనా, ఓకే. యా.
సో నెక్స్ట్ వచ్చేసి విపిసికి వేరబుల్స్ ని డిఫైన్ చేసాం. ఇక్కడ అంటే వేర్ కాల్ చేసుకునే కదా వేర్ ప్రాజెక్ట్ నేమ్ అనేది, అలాగే వేర్ ఐడి అని చెప్పేసి వీటికన్నిటికీ మనం వేరబుల్స్ డిక్లేర్ చేసాం కాబట్టి ఆ డిక్లేర్ చేసిన వేరబుల్ ని ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నాం. వేరబుల్ అని చెప్పేసి ఇక్కడ మనము విపిసి సిఐడి అన్ని వేరబుల్స్ ప్రాజెక్ట్ నేమ్, అలాగే వేరబుల్స్ అవైలబిలిటీ జోన్, అలాగే వేరబుల్స్ పబ్లిక్ సబ్నెట్స్ అనేవి డిఫైన్ చేసుకున్నాము. అలాగే అవుట్పుట్స్, సో అవుట్పుట్స్ లో ఏం అవుట్పుట్స్ మనకి డిస్ప్లే కావాలి అనేది కూడా డిఫైన్ చేసుకున్నాం. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ మోడల్. సెక్యూరిటీ గ్రూప్ మోడల్లో మనం ఏం చేస్తున్నామంటే 2 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ లో మనకి ఏమేమి ఉంటాయి. ఎప్పుడైతే మనం సెక్యూరిటీ గ్రూప్ లోపలికి వెళ్ళామో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ అని చెప్పి 2 ట్రాఫిక్స్ ఉంటాయి అనమాట. సో ఇన్బౌండ్ అంటే ఇన్కమింగ్ ట్రాఫిక్, అవుట్ బౌండ్ అంటే అవుట్ గోయింగ్ ట్రాఫిక్ అనమాట. సో ఇన్బౌండ్ ట్రాఫిక్ ని ఇక్కడ ఏమో ఇంగ్రెస్ అని చెప్తారు. అదే మన అవుట్ బౌండ్ ట్రాఫిక్ ని ఈగ్రెస్ అంటారు అనమాట. సో ఇన్బౌండ్ ట్రాఫిక్ లైక్ ఈజ్ అన్ ఇంగ్రెస్, లైక్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ లైక్ ఈజ్ అన్ ఈగ్రెస్. సో ఈ ఈగ్రెస్ ద్వారా మనము ఇన్బౌండ్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ ని అలౌ చేసుకుంటాము. ఫ్రమ్ పోర్ట్ ఏంటి, సో అంటే ఒక పర్టికులర్ థింగ్ ని మాత్రమే తీసుకోవాలి. ఈ 22 పోర్ట్ దేనిని పాయింట్ చేస్తుంది? 22 పోర్ట్ అంటే ఏంటిది? ఫ్రమ్ పోర్ట్ ఎస్ఎస్హెచ్. అలాగే మనకి ప్రతి ఒక్క దానికి కూడా ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క అప్లికేషన్ కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో అలాగే మనం ఏం చేసాం ప్రీవియస్ గా, మనం ఎప్పుడైతే సర్వర్ క్రియేట్ చేసామో సర్వర్ క్రియేషన్ టైంలో మనము సెక్యూరిటీ గ్రూప్ ఏమని ఇచ్చాము? మనం ఏడబ్ల్యూఎస్ లో సర్వర్స్ క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసిన టైంలో సెక్యూరిటీ గ్రూప్ ఏమి ఇచ్చాం మనము? డిఫాల్ట్ ఇచ్చాము. డిఫాల్ట్ మనం క్రియేట్ చేసాం కదా. క్రియేట్ చేసాం. క్రియేట్ చేసినప్పుడు మనము ఇన్బౌండ్ ఏమని స్పెసిఫై చేసాము? ఆల్ ట్రాఫిక్. ఆల్ ట్రాఫిక్ అంటే అన్నిటికీ మనం యాక్సెస్ ఇచ్చేసాం ఇన్బౌండ్ కి. సో అవుట్ బౌండ్ కి ఎలాగో ఆల్ ట్రాఫిక్ ఉంటుంది. సో అవుట్ బౌండ్ కి ఇవ్వాల్సింది ఇన్బౌండ్ కూడా ఇచ్చేసాం. బట్ రియల్ టైమ్ లో ఏంటంటే ఒక పర్టికులర్ అప్లికేషన్ కి ఇవ్వాలన్నప్పుడు దిస్ ఇస్ ద వే అనమాట. సో సపోజ్ ఇది అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ వచ్చేసి 22ని అలౌ చేస్తుంది, 18 అలౌ చేస్తుంది, అలాగే 443ని అలౌ చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ ఓన్లీ ఎవరెవరిని అలౌ చేస్తుంది? ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ కి అలౌ చేస్తుంది, అలాగే హెచ్టిపికి అలౌ చేస్తుంది, అలాగే హెచ్టిపిఎస్ కూడా అలౌ చేస్తుంది అనమాట. సో రెస్ట్ ఆఫ్ ద అందరూ ఆల్ ట్రాఫిక్ కాకుండా ఇవి రెస్ట్రిక్టెడ్ వన్స్ అన్నమాట. ఓకే, క్లియరా? క్లియర్. సో అది మనకి సెక్యూరిటీ. నెక్స్ట్ వచ్చేసి సో ఈసీటీ మాడ్యూల్ ఫర్ ద, ఇప్పుడు ఇది ఈసీటీ మాడ్యూల్ అనమాట. ఈసీటీ మాడ్యూల్లో మనకి మేజర్ గా ఉండే కాన్సెప్ట్ ఏంటి? ఎప్పుడైతే మనం ఈసీటీని క్రియేట్ చేస్తున్నామో ఒక కీ పేర్ రిక్వైర్డ్ ఉంటుంది. అలాగే మనకి ఐఎం రోల్స్ ఏమైనా అసైన్ చేయాలనుకుంటే అసైన్ చేస్తాము, లేదంటే ఇన్స్టెన్స్. ఈ ఇన్స్టెన్స్ అంటే ఏ పర్టికులర్ ఐపీ లైక్ ఏ పర్టికులర్ నేమ్ తో క్రియేట్ చేస్తున్నాము, ఏ ఓఎస్ ని యూస్ చేసుకుంటున్నావు, లైక్ దాని టైప్ ఏంటి, అలాగే దానికి ఇంకా వాల్యూమ్ ఏంటి. సో దీస్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ కీ జనరేషన్ చేసుకుంటున్నాము. సో జనరేటెడ్ ద ఎస్ఎస్హెచ్ పేర్ లోకల్లీ ఎస్ఎస్హెచ్ కీజన్. ఎస్ఎస్హెచ్ కీజన్ అనే కీవర్డ్ ద్వారా ఐఫన్ ట్యాగ్ ని అసైన్ చేసుకుని ఆర్ఎస్ఏ టోకెన్ ని మనము డిఫైన్ చేసుకుంటున్నాము. డిఫైన్ చేసుకున్న తర్వాత దెన్ వీ నీడ్ టు క్రియేట్ ద కీ పేర్. సో మాడ్యూల్ EC2.main.tf లోకి వెళ్ళి ఇది కీ పేర్ కి సంబంధించింది, లోకల్లో సేవ్ అవ్వమని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కీ పేర్ వచ్చేసి రిసోర్స్ ఏడబ్ల్యూఎస్ కీ పేర్ అనమాట. ఏడబ్ల్యూఎస్ కీ పేర్ ని సో మెయిన్ అనే నేమ్ తో క్రియేట్ చేస్తుంది. కీ నేమ్ వచ్చేసి వేర్ డాట్ ప్రాజెక్ట్ నేమ్ డాట్ ఐఫన్ కీ. అంటే ఏంటి, ఇది వేరబుల్ గా ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాము మన ప్రాజెక్ట్ నేమ్ ని. సో మన ప్రాజెక్ట్ నేమ్ కి కీని అసైన్, అది దాంతో పాటు ఐఫన్ కీ అని వస్తే అది మనం ప్రైవేట్ కీ అనమాట. సో పబ్లిక్ కీ. సో ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది కూడా చెప్తున్నాం, డాట్ పబ్ అని చెప్పేసి ట్యాగ్స్. అలాగే ఈ పర్టికులర్ కీ నేమ్ కి ఏం ట్యాగ్స్ ఇవ్వాలి అని డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఐఎం రోల్. సో ఏమైనా రోల్ అసైన్ చేయాలనుకున్నప్పుడు we need to assign the role using the this prompt. సో ఇప్పుడు మనకి EC2 IAM రోల్ అని వెళ్తే సో ఇక్కడికి వెళ్తే మనకి పాలసీ రిసోర్సెస్ లోకి వెళ్తే సో ఇవన్నీ మనకి డిఫైన్ చేసి ఉంటాయి. మనకి ఏ పర్టికులర్ రోల్ కావాలి, సో ఎలాంటి రోల్ కావాలి, ఇక్కడ నుంచే తీసుకుని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్లో మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే రోల్ని తీసుకొని ఆ పర్టికులర్ రోల్ని ఇక్కడ తీసుకుంటాం అంతే. సో ఇలా
డాక్యుమెంట్ అనేది అవైలబుల్ ఉంది. జస్ట్ మనకు కావాల్సింది తీసుకుని మనం మోడిఫికేషన్ చేసుకుంటాం అంతే, అంతకుమించి ఏముండదు ఇక్కడ. సో అది రోల్. నెక్స్ట్ ఏం చేస్తాము, రిసోర్స్. సో ఇక్కడ చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే మనము మెయిన్ డాట్ లో ఒక థింగ్ ని రాస్తున్నామో, సో ఇప్పుడు మెయిన్ ఫైల్ ఉంది కదా, మెయిన్ డాట్ టీఎఫ్ అనేది ఉంది కదా, ప్రతి మెయిన్ డాట్ టీఎఫ్ లో తీసుకున్న ఫస్ట్ కీవర్డ్ మనకి ఏమని కనిపిస్తుంది, రిసోర్స్. అంటే టెరాఫామ్ లో ప్రతి ఒక్క దాన్ని కూడా ఎలా కాల్ చేస్తాయి, రిసోర్స్ లాగా కాల్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్, ఇప్పుడు విపిసి కానీ సబ్నెట్స్ కానీ ప్రతిదీ కూడా మనకి ఎలా రిసోర్స్ లాగా ఉంటది అనమాట ఇక్కడ. సో ఐఎం అనేది రిసోర్స్, అలాగే కీపేర్ అనేది రిసోర్స్, అలాగే మనకి ఐఎం పాలసీ అనేది రిసోర్స్, అలాగే ఇన్స్టెంట్ ప్రొఫైల్, ఇప్పుడు ఏదైతే ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నామో దాన్ని రిసోర్స్ గా కాల్ చేసుకుంటాం. ఓన్లీ ఒక్క దానికి మాత్రమే డేటా అని ఉంది అనుకోండి, డేటా అని ఉంటే ఏంటి అని అర్థము, ఏదైతే డేటా అని కనిపిస్తుందో అది ఒక్కదానికి మాత్రమే S3 బకెట్స్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని కూడా మనకి రిసోర్సెస్ లాగా ఉంటాయి అనమాట. సో డేటా వచ్చేసి AWS IAM, అమెజాన్ లైనెక్స్, మోస్ట్ రీసెంట్ ట్రూ, ఓనర్ ఎవరు, అమెజాన్, ఫిల్టర్. సో ఇదంతా డేటాగా డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ రిసోర్స్ వచ్చేసి AWS ఇన్స్టెన్స్. ఇప్పుడు ఇన్స్టెన్స్ గా క్రియేట్ చేస్తున్నాం ఎలాగా, బ్యాష్ అండ్ హోస్ట్ లాగా. IAM ఎవరు, సో IAMA వచ్చేసి డేటా నుంచి కాల్ చేసుకుంటాము. ఇన్స్టెంట్ టైప్ T3 మైక్రోన్ ఇచ్చాము. సబ్నెట్ ఐడి ఆల్రెడీ క్రియేట్ చేసిన సబ్నెట్ ని కాల్ చేసుకుంటున్నాము. విపిసి సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసిన విపిసి సబ్నెట్ సెక్యూరిటీ గ్రూప్ ని కాల్ చేసుకుంటున్నాము. కీ నేమ్ ఆల్రెడీ పైన డిఫైన్ చేసిన కీ నేమ్ తీసుకుంటున్నాము. అలాగే ఐఎమ్ ఇన్స్టెంట్ ప్రొఫైల్, ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేసామో ఆ ప్రొఫైల్ తీసుకుంటున్నాము. అలాగే రూట్ బ్లాక్ డివైసెస్, ఇప్పుడు వచ్చేసి మనకి వాల్యూమ్ ఏదైతే డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నామో వాల్యూమ్ సైజ్ ఎంత, మనం 8 తో క్రియేట్ చేసుకుంటాం కదా, క్రియేట్ చేసినప్పుడు 8 తో చేసాం కదా, ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ సైజ్ 20 అని ఉంది. అలాగే వాల్యూమ్ టైప్ వచ్చేసి GP3 అని ఉంది. సో ప్రీవియస్ గా అయితే అవన్నీ ఆల్రెడీ కాన్ఫిగర్, గ్రాఫికల్ గా అయితే ఇవన్నీ మనం యాక్షన్ చేయం. బట్ ఇప్పుడైతే మనము లైక్ కోడ్ ద్వారా రాస్తున్నామంటే దెన్ వీ నీడ్ టు డిఫైన్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ యూజర్ డేటా. సో యూజర్ డేటా అంటే ఏంటి, సో ఇప్పుడు ఏదన్నా యూజర్ డేటా అంటే ఏం లేదు, ఇప్పుడు మనం సపోజ్ ఒక ఫైల్ రాసి ఆ ఫైల్లో డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో ఒక ఫైల్ రాసి ఆ ఫైల్లో ఒక డేటాని ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఎలా రాస్తాం మనము, సో ఇక్కడ డబుల్ గ్రేటర్ దాన్ -EFO అనమాట, ఎండ్ ఆఫ్ ద ఫైల్ అని ఇచ్చేసి ఈ ఎండ్ ఆఫ్ ద ఫైల్లో మనము డిఫైన్ చేస్తాం అనమాట. ఆ డేటాని ఎంటర్ చేసి EOF అని చెప్పాం అనుకోండి. సో ఈ లోపల ఏవైతే ఉన్నాయో ఆ లోపల ఉన్నాయి కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి లైనెక్స్ లో. అలాగే ఇక్కడ యూజర్ డేటా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ యూజర్ డేటా అంటే ఏంటంటే వైల్ క్రియేషన్ ఆఫ్ ద ఇన్స్టెన్స్, ఎప్పుడైతే నువ్వు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నావో ఆ టైంలోనే నాకు ఈ పర్టికులర్ ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసే అని చెప్పి చెప్తున్నావు అనమాట. ఓకే, సో అప్డేట్ చేసుకో, ఇన్స్టాల్ అమెజాన్ SSM ఏజెంట్ చేసుకో, అలాగే ఎనేబుల్ చేయి, దాన్ని స్టార్ట్ చేయి అని చెప్తున్నాము. ఓకే. సో ట్యాక్స్ అంటే ఆ సర్వీస్ యొక్క నేమ్. నెక్స్ట్ EC2 ఇన్స్టెన్స్ ప్రైవేట్ సబ్నెట్. సో ఇప్పుడు ఇది ఇచ్చేసి మనం పబ్లిక్ లో ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేస్తున్నాము, అలాగే ప్రైవేట్ లో ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేస్తున్నాము. అందుకోసమే 2 థింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ప్రైవేట్ చేసినప్పుడు ఎలా చేస్తున్నాము, కౌంట్ ఇచ్చాము, AMID, ఇన్స్టెంట్ టైప్, సబ్నెట్ ఐడి, ఇవన్నీ ఓకే కామన్. సో కీ పేరు ఇచ్చాము, కీ నేమ్ ఇచ్చాము, ప్రొఫైల్ నేమ్ ఇచ్చాము, వాల్యూమ్ అసైన్ చేసాము. సో ఇక్కడ చూసుకుంటే దీంట్లో మనం అప్డేట్ ఇన్స్టాల్ అమెజాన్ SSM ఏజెంట్ సేమ్ దాంట్లో ఏదైతే చేసామో ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. HTTPని చేసుకుంటున్నాము, ఇక్కడ HTTPD అనే దాన్ని అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాము, దాన్ని ఎనేబుల్ చేసుకుంటున్నాము. అలాగే దాన్ని సర్వీస్ అనమాట. ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ ని మనము లైక్ స్టార్ట్ చేయాలన్నమాట. ఎనేబుల్ చేసుకుని స్టార్ట్ చేసుకోవాలి, అందుకని ఎనేబుల్ చేసాము, నెక్స్ట్ స్టార్ట్ చేసాము. ఆ విధంగా మనము ఏమేం చేసుకున్నాము, ఒక ప్రైవేట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాము, ఒక పబ్లిక్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ variable.tf, సో వేరియబుల్స్ ని డిఫైన్ చేసుకున్నాము, అవుట్పుట్స్ ని డిఫైన్ చేసుకున్నాము. ఈ విధంగా మనము EC2 ఇన్స్టెన్స్ కదా. సో నౌ కమ్ టు AWS EC2 ఇన్స్టెన్స్ టెరాఫామ్. సో AWS EC2 ఇన్స్టెన్స్ టెరాఫామ్ అని చెప్తే దెన్ యూ నీడ్ టు గో టు ద, సో ఇలా డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాని పర్టికులర్ థింగ్స్ ఏముంటాయి, ఆ ఇన్స్టెన్స్ ఏంటి, లైక్ రిసోర్స్, ఇన్స్టెంట్ ఎగ్జాంపుల్ AMI, ఇన్స్టెంట్ మార్కెట్ ఆప్షన్, మార్కెట్ ప్లేస్.
మన ఎగ్జాంపుల్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది తీసుకోవాలి మనం అనమాట. మనకి ఇన్స్టెంట్ టైప్ బ్లాక్ అయ్యాము, అసలు ఇన్స్టెంట్ టైప్ సబ్నెట్ ఐడి, ఏదైతే మన కాన్ఫిగర్ రిలేటెడ్ గా ఉంటుందో అది మాత్రమే తీసుకుంటాం మనం. సో ఇది సరిపోతుంది. రిసోర్స్ తీసుకొని దీన్ని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ఓకే. ఓకే. సో ఇది రూట్. సో మెయిన్ డాట్ టిఎఫ్ రూట్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ లో మనకు క్రియేట్ కావాలి అని చెప్పేసి రూట్ డైరెక్టరీని ట్రిగ్గర్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై చేసుకుంటే సో ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే టెరాఫామ్ ఇనిట్ అని క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి బ్యాక్ ఎండ్ ఫైల్ అనేది టెరాఫామ్ డాట్ స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. స్టేట్ ఫైల్ ని మనం ఎక్కడ క్రియేట్ చేసాము, S3 బకెట్ లోకి వెళ్ళాలని చెప్పాము. నెక్స్ట్ టెరాఫామ్ వేరబుల్స్. సో వేరబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లేర్ చేసుకున్నాము, పాస్ చేస్తాము. నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్. సో టెరాఫామ్ ప్లాన్ ఏం చేస్తుందంటే సో ఎన్ని రిసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి, ఎన్ని అప్డేట్ ఆల్రెడీ ఉందనుకో, ఇన్ఫ్రా ఆల్రెడీ ఉందనుకో, ఆల్రెడీ ఉంటే ఏమేమి అప్డేట్ అవుతున్నాయని చూపిస్తుంది. లేదు ఇన్ఫ్రా లేదనుకో, ఏవేవి క్రియేట్ అవుతున్నాయో చూపిస్తుంది. టెరాఫామ్ అప్లై. సో ఎప్పుడైతే అప్లై కొట్టామో సో ఇదైతే ఏవైతే చూపించినాయో ప్లాన్ 24 అని చూపిస్తుందో 24 యాడ్ అవుతున్నా అంటే 24 రిసోర్సెస్ మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కి యాడ్ అవుతున్నాయి అని చెప్తుంది. సో ఎప్పుడైతే అప్లై కొట్టామో ఈ 24 రిసోర్సెస్ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లో ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ కోడ్, ఈ కోడ్ ని బేస్ చేసుకుని మనకి అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ వి నీడ్ టు క్రియేట్. సో క్లీన్ అప్, టెరాఫామ్, డిస్ట్రాయ్. సో టెరాఫామ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇన్ఫ్రాన్ క్రియేట్ చేసాం కదా మనము, సో ఇన్ఫ్రాన్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, మాన్యువల్ గా డిస్ట్రాయ్ చేయాలంటే సో టర్మినేట్ చేసుకుని ప్రతి దాన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చాం. అలా కాకుండా జస్ట్ ఒక సింగిల్ కమాండ్ టెరాఫామ్ డిస్ట్రాయ్ అని ఇచ్చాం అనుకో, సో అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం ఎంటైర్ ఏదైతే ఇన్ఫ్రా క్రియేట్ అయిందో ఇన్ఫ్రా మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది టెరాఫామ్ యూనిట్ ఇనిషియలైజేషన్ పర్పస్. టెరాఫామ్ వ్యాలిడేట్ చేసుకుంటున్నాము, టెరాఫామ్ ఫార్మాట్ చేసుకుంటున్నాము, టెరాఫామ్ ప్లాన్ చేసుకుంటున్నాము, అలాగే అప్లై చేసుకుంటున్నాము. టెరాఫామ్ అవుట్పుట్ స్టేట్ఫుల్ లిస్ట్స్ ఏమున్నాయి, డిస్ట్రాయ్ ఏముంది, గ్రాఫిక్ ఏముంది. షూర్. సో టెరాఫామ్ షో. సో ఈ విధంగా మనం ఈ కమాండ్స్ యూజ్ చేసుకుని టెరాఫామ్ ని ఎండ్ టు ఎండ్ మనం కాన్ఫిగర్ చేసుకుంటాము. ఓకేనా, క్లియరా? ఓకే. ఈ దీంట్లో ఎర్రర్స్ కూడా వస్తాయన్నా? ఏమన్నా మిస్టేక్స్? వస్తాయి. ఇప్పుడు ఈ ప్లాన్ అని ఉంది కదా, సో టెరాఫామ్ ప్లాన్ అప్లై చేసినప్పుడు చూపిస్తుంది నీ కోడ్ కరెక్ట్ గా ఉందా లేదా, ఎర్రర్స్ వస్తుందా లేదా, ఆ ప్లాన్ లో చూపిస్తుంది అనమాట. ఓకే. సో అది సింటాక్స్ సరిగా ఇచ్చావా లేదా, సో అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ప్లాన్ లో చూపిస్తుంది. ఆ ప్లాన్ పర్ఫెక్ట్ గా పాస్ అయితే మాత్రమే మనం అప్లై చేయగలుగుతాం, అప్పటి వరకు అప్లై చేయలేం. ఓకే. సో ఇప్పుడు మనం AWS అకౌంట్ కు లాగిన్ అయ్యి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వద్దాం. సో కన్సోల్ కు లాగిన్ అవుదాము. సో ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ నుంచి వయా ఎంటైర్ థింగ్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. సో టెరాఫామ్ అనే ఇన్స్టెంట్ క్రియేట్ చేద్దాం. సో లైనక్స్ ఇస్ ఫైన్. సో దీస్ ఆల్సో ఫైన్, దీస్ ఆల్సో ఫైన్. కీ పేర్ ఆల్రెడీ ఓహియో కీ, ఓహియో కీ ఆర్ ఓహియో.
your key, right? Oh, your key is fine. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఉన్నా తీసుకుందాం. సో ఇక్కడ 8 GB అండ్ యూజర్ డేటా. సో మన యూజర్ డేటా అనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం కదా ఇందాకడ. సో ఇది అవును. యూజర్ డేటా అన్నమాట. సో ఇక్కడ మనం స్క్రిప్ట్ ఇచ్చామంటే సో ఎప్పుడైతే మనము ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుందో ఆ క్రియేట్ అయ్యే టైంలోనే సో మనం ఏదైతే ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చామో ఆ స్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఈస్ దేర్ ఎనీ పాసిబుల్ టు ఇన్స్టాల్ ద రిక్వైర్డ్ ప్యాకేజెస్ వైల్ క్రియేటింగ్ ద సర్వర్ అని చెప్పి అడిగారు అనుకోండి. సో దెన్ వీ నీడ్ టు ఆన్సర్ లైక్ ఎస్ వీఆర్ ఏబుల్ టు డూ యూజింగ్ ఆఫ్ ద యూజర్ డేటా అని చెప్పాలి. ఓకే. ఓకే. సో దెన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్సెస్ సో ఇనిషియలైజేషన్ చెకింగ్ పాస్కి వస్తుంది 1 minute ఇప్పుడే వస్తాను. ఈలోపు అది చెక్ పాస్ అయ్యేలోపు వస్తాను. ఓకే.
So now it will be KM3 check pass. Yeah, okay, it will be passed. Now we need to connect, right? So now tell me the connecting steps. So what is the next step? ఇప్పుడు ఏం చేయాలి మనం కనెక్ట్ అవ్వడానికి? Okay. Then జస్ట్ ఇక్కడ చూస్తే సరిపోతుంది కదా. సో రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఆల్ సేమ్ కాబట్టి then it will be fine. So I accept. Okay, control plus. Okay, control L. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇప్పుడు నేను ఒక సర్వర్, ఇప్పుడు మన సర్వర్స్ లైక్ సర్వర్ అనేది క్రియేట్ చేసాం. ఈ సర్వర్లో చూసుకుంటే మనకి ఏముంది ప్రెసెంట్? ఎల్ఎస్ ఏం లేదు, పీడబ్ల్యూ అనేది ఒక డైరెక్టరీ ఉంది, ఈసీటీ యూజర్ అనేది చెప్పి మెయిన్ మన వర్కింగ్ డైరెక్టరీ ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సర్వర్ నేను విఎస్ కోడ్తో ఇంటిగ్రేట్ చేయాలి. విజువల్ స్టూడియో కోడ్తో మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? కోడ్ డాట్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ వర్కౌట్ అవ్వదు. కమాండ్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది, అంటే ఆ కమాండ్ లేదు ఇక్కడ అని చెప్తుంది పర్టికులర్ అనేది. సో అలాంటప్పుడు మనం ఎలా, ఆల్రెడీ మనకి విజువల్ స్టూడియో కోడ్ అనేది మన లోకల్గా ఉంది. సో లోకల్గా ఉన్న విజువల్ స్టూడియో కోడ్ని ఈ రిమోట్గా ఉన్న మనం ఈసీటీ ఇన్స్టెన్స్కి ఎలా కనెక్ట్ చేస్తాము అంటే వీ నీడ్ టు గో ఫర్ ద కాన్ఫిగరేషన్ విఎస్ కోడ్. సో కంట్రోల్ షిఫ్ట్ ఆఫ్ పి అని కొట్టామనుకోండి, రిమోట్ హోస్ట్ నాట్ హ్యాపెన్. విజువల్ స్టూడియో కోడ్ కనెక్ట్ అవడం కోసం మనము వీ నీడ్ టు కంట్రోల్ షిఫ్ట్ పోయి రిమోట్ ఎస్ఎస్హెచ్. సో రిమోట్ ఎస్ఎస్హెచ్ యూజ్ చేద్దాం. దెన్ కంట్రోల్ షిఫ్ట్ పి అండ్ రిమోట్ ఎస్ఎస్హెచ్. This is the pointing somewhere.
So here control shift P, remote SSH. So it is in SSH config.host. SSH config user and one.sh not okay. Then give it as like a don't save and shift P menu and SSH. 1 second, we'll connect host remote, add new SSH host, no. User program data SSH కాదు about config file setting. ఎందుకు అంటే మన కాన్ఫిగర్ టు హోస్ట్ okay, we'll try this and give like first time host ఇవ్వాలి. సో ఈ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి జస్ట్ ఎలా అంటే మన హోస్ట్ నేమ్ లైక్ పెమ్ ఇది చేద్దాం, ఇది వర్క్ అవుతుందా లేదా. సో హోస్ట్ వచ్చేసి యూజర్ అలాగే పబ్లిక్ ఐపీ host name host and host name కూడా సేమ్ ఇయడం బెటర్ ఐ థింక్. host and host name is same and username identifier like properties and key downloads. Now come to here. Slash okay. Then we are able to control S. Control S. Now configuration done. Next you need to select
Shift P, then connect to host this one. So Linux. Continue. So could not pastel with permission denied. So permission denied అడుగుతుంది కాబట్టి then Shift P and go to new కాదు then go to Control Shift P. Control Shift P. So remote access menu and host configure dot SSH key getting permission denied. Yeah. So now here we are do the mistake as an PEM Control S. So now we need to connect. Control Shift P. Remote connect host, then Linux. సో కనెక్ట్ అయింది సార్ ఇప్పుడు కనెక్ట్ అయిందా ఎందుకు మనం ఇది కనెక్ట్ చేస్తున్నాం చెప్పండి విఎస్ కోడ్ కి ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం మన సర్వర్ ని సో ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం మన సర్వర్ ని ఈఎస్ లైక్ మన సర్వర్ ని విజువల్ స్టూడియో కోడ్ కి వాట్ ఈస్ ద పర్పస్ విజువలైజేషన్ కోసమా? ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనము ఫైల్స్ ఫోల్డర్స్ స్ట్రక్చర్ లో క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ఏం చేస్తాం మనం విఐ విజువల్ స్టూడియో లైక్ విఐతో క్రియేట్ చేస్తాం ఎడిటర్ తో సో ఎడిటర్ తో క్రియేట్ చేసి మనం అంత ప్రాపర్ గా మేనేజ్ చేసుకోలేం కదా స్ట్రక్చర్ కానీ ఏదన్నా సరే సింటాక్స్ ఎర్రర్ రావచ్చు ఏదైనా రావచ్చు బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఫర్ మన డెవలపింగ్ పర్పస్ కోసం ఈ విజువల్ స్టూడియో కోడ్ తో కనెక్ట్ అవుతున్నాం సో ఓపెన్ ఫోల్డర్ చేస్తే సో ఇది ఉంది సో ఓకే ట్రస్ట్ అండ్ కంటిన్యూ సో ఇప్పుడు మన దాంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయా మన ఈసీటీ యూజర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు టెరాఫామ్ కు సంబంధించి ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం ఓకే సో టెరాఫామ్ సో ఇప్పుడు టెరాఫామ్ డైరెక్టరీ క్రియేట్ అయింది ఇక్కడ ఓకే సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలనుకుంటున్నాం ఫస్ట్ ఒక మెయిన్ డాట్ టీఎఫ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఓకే మెయిన్ డాట్ టీఎఫ్ అనేది సో మెయిన్ డాట్ టీఎఫ్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ సో మెయిన్ డాట్ టీఎఫ్ లో మనం ఏమి డిఫైన్ చేయాలనుకుంటున్నాము దెన్ గో టు హియర్ ఫస్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటే
సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. టెరాఫామ్ డాట్ విపిసి -EC2 అనే ఫోల్డర్లో మెయిన్ డాట్ టీఎఫ్, వేరబుల్ డాట్ టీఎఫ్, అవుట్పుట్ డాట్ టీఎఫ్, టెరాఫామ్ డాట్ టీఎఫ్ వేర్స్, బ్యాక్ అండ్ డాట్ టీఎఫ్, ప్రొవైడర్ డాట్ టీఎఫ్ అనేది క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? సో మెయిన్ డాట్ చేసాము. నెక్స్ట్ వేరబుల్ డాట్ టీఎఫ్ చేస్తున్నాం. సో వేరబుల్ డాట్ టీఎఫ్ అలాగే మనము అవుట్పుట్స్ డాట్ టీఎఫ్ అలాగే టెరాఫామ్ డాట్ టీఎఫ్ వార్స్ అలాగే బ్యాక్ అండ్ డాట్ టీఎఫ్, ప్రొవైడర్ డాట్ టీఎఫ్. సో అన్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మెయిన్ డాట్లోకి వెళ్ళి సో మెయిన్ డాట్లో ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని చూసుకుందాం. సో మాడ్యూల్స్ నెక్స్ట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఏదైతే బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ డాట్ టీఎఫ్ తీసుకో ఫస్ట్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. దీంట్లో మనకి టెరాఫామ్ ఎక్స్టెన్షన్ ఉందో లేదో చెక్ చేసుకుందాం ఫస్ట్. HashiCorp లాంగ్వేజ్ టెరాఫామ్ ఇన్స్టాల్ చేసుకుందాము. సో ఇప్పుడైతే టెరాఫామ్ మనం ఇన్స్టాల్ చేసామో దాని ఇంటెండేషన్ మారిందా? సో ప్రీవియస్ గానేమో టెరాఫామ్ ఇన్స్టాల్ చేయకముందేమో ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే టెరాఫామ్ మనం ఇన్స్టాల్ చేసామో ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఓకే, ఇక్కడ మనం ఏవైతే బ్యాక్ ఎండ్ ఇచ్చామో బ్యాక్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము మెయిన్ డాట్ టీఎఫ్ గో టు హియర్. సో ప్రొవైడర్. సో ఇప్పుడు ప్రొవైడర్ డాట్ టీఎఫ్ లోకి వెళ్ళేసి ఈ కాన్ఫిగరేషన్ చేసుకుంటున్నాం. Ctrl+C, then go to here. provider.tf kada, provider.tf, then come here. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ టెరాఫామ్ .tf లో టెరాఫామ్ రిక్వైర్డ్ వర్షన్ అలాగే రిక్వైర్మెంట్స్ ఇచ్చేసిన తర్వాత ఇది మెయిన్ బ్లాక్ అన్నమాట. సో ఇదంతా మనకు అక్కడే దొరుకుతుంది. సో ఈ మెయిన్ బ్లాక్ లో ఏం చేసాము, ప్రొవైడర్ ఎవరు, సో ఏడబ్ల్యూఎస్ అనే అకౌంట్ లో రీజియన్ వేరియబుల్ గా డిక్లేర్ చేసాము. డిఫాల్ట్ ట్యాగ్స్ ఏమన్నాయి, ప్రాజెక్ట్ నేమ్, ఎన్విరాన్మెంట్స్, సో మేనేజ్డ్ బై, అలాగే
టీమ్ ఎవరు. సో అది ఇచ్చాము, జస్ట్ ఎస్ చేసుకున్నాము. ఇది వేరియబుల్ గా డిఫైన్ చేసాం కాబట్టి నథింగ్. నెక్స్ట్ సో మాడ్యూల్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ మాడ్యూల్స్. సో ఫస్ట్ ఈ పోర్షన్ కూడా కంప్లీట్ చేయాలి. మనం 5 పోర్షన్ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దెన్ వీ నీడ్ టు క్రియేట్ ద AWS CLI కాన్ఫిగరేషన్. మన సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్కి CLI కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసాం. VS కోడ్ ఎందుకు తీసుకున్నాము అంటే బేసిక్గా ఒక టెర్రాఫామ్ కి స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసుకున్నాము. సో కంట్రోల్ S, కంట్రోల్ L. సో ఇప్పుడు మనం LS చేస్తే టెర్రాఫామ్ అనే ఫోల్డర్ కనిపించిందా? టెర్రాఫామ్ లోకి వెళ్తే ఆ స్ట్రక్చర్ మొత్తం ఉందా? సో అందుకోసం అనమాట మనం VS కోడ్ తో మన సర్వర్ని సింక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఫైల్స్ ఏవైతే క్రియేట్ చేసుకుంటున్నామో ఆ ఫైల్స్ అన్నిటిని కూడా ఒక స్ట్రక్చర్ వేలో, స్ట్రక్చర్ ఫార్మాట్ లో ఉంచుకోవడం కోసం మనము ఈ పర్టికులర్ థింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఓకే. ఇప్పుడు AWS CLI చేయాలంటే జస్ట్ ఈ కమాండ్ ఇన్స్టాల్ చేయడమే. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? నెక్స్ట్ బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ రిలేటెడ్ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏం చెప్తుంది? AWS S3 LS. LSL. Unable to locate. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ ఎర్రర్? చెప్పండి, ఎందుకు వచ్చింది? అంటే S3 కాన్ఫిగర్ చేయలేదు దానిలో. S3ని కాన్ఫిగర్ చేయలేదు. మనం AWS కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనకి యాక్సెస్ కీ అండ్ ప్రైవేట్ కీ ఉన్నాయి కదా, ఆ యాక్సెస్ కీ అండ్ ప్రైవేట్ కీ చేసిన తర్వాతే వి నీడ్ టు ఎగ్జిక్యూట్ దీస్ కమాండ్స్. ఓకే, ఓకే. సో అప్పుడు మనము బ్యాక్ ఎండ్ ఫైల్ క్రియేట్ చేయగలుగుతాము.
సో అది చేసిన తర్వాత ఈ బ్యాక్ ఎండ్ S3 బకెట్ అనేది క్రియేట్ చేసి దానికి డైనమిక్ లాకింగ్ మెకానిజం అనేది కూడా ఎనేబుల్ చేయగలుగుతాం. సో ఈ డైనమిక్ బ్లాక్ మెకానిజం ఎందుకు ఎనేబుల్ చేయాలి? సో ఒక బకెట్ ఉంది. సో ఆ బకెట్‌లో మన ఫైల్ ఉంది. terraform.state ఫైల్ అనేది ఉంది. సో ఆ స్టేట్ ఫైల్‌కి మనము లైక్ ఆ బకెట్‌కి గాని, ఆ స్టేట్ ఫైల్‌కి గాని మనము లాకింగ్ సిస్టమ్‌ని ఎనేబుల్ చేస్తున్నాం. ఎందుకు లాకింగ్ సిస్టమ్ ఎనేబుల్ చేస్తున్నాము? లాక్ ఎందుకు పెడతాము మనం బేసిక్‌గా? సెక్యూరిటీ పర్పస్. యాహ్! సో ఇప్పుడు ఏం లేదు. మన terraform.tf ఫైల్స్ ఈ పర్టిక్యులర్ ఫైల్ మీద ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో వర్క్ చేస్తున్నప్పుడు సైమల్టేనియస్‌గా ఆళ్ళు ఏం చేస్తారు? టెర్రాఫార్మ్ ప్లాన్ గాని, టెర్రాఫార్మ్ అప్లై గాని చేయడానికి ట్రై చేస్తారు. సో అలా చేస్తే ఏమైతది అంటే సో కాన్ఫ్లిక్ట్ వస్తదనమాట. సో అలాంటి కాన్ఫ్లిక్ట్‌ని అవాయిడ్ చేయడం కోసం పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు లాకింగ్ మెకానిజం ఉంటది. సో ఎవరైనా పుష్ చేయడానికి ట్రై చేసినప్పుడు అదేం చెప్తదంటే వేరే అతను దాని మీద వర్క్ చేస్తున్నాడు. అప్పటి వరకు టిల్ వెయిట్ చేయమని చెప్తదనమాట. సో అందుకోసం లాకింగ్ మెకానిజంని మనం అలర్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం బేసిక్‌గా ఏమేమి కాన్ఫిగర్ చేసాము, బ్యాక్ ఎండ్ చేసాము, ప్రొవైడర్ చేసాము. తర్వాత మెయిన్ డాట్, టీఎఫ్ వార్స్ ఇవన్నీ డిక్లేర్ చేయాలి. సో అలాగే మాడ్యూల్ క్రియేట్ చేయాలి. ఆ మాడ్యూల్ ప్రతి ఒక్క స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఈ పర్టిక్యులర్ కోడ్ అంతా దాంట్లో పేస్ట్ చేసి అప్పుడే మనము ఇనిట్ కమాండ్ అలాగే అప్లై కమాండ్ చేయగలుగుతాము. సో ఇనిట్ చేసినప్పుడు, ప్లాన్ చేసినప్పుడు, అప్లై చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఓకే. సో అవన్నీ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ వరకు క్లియరా? సో ఇప్పుడు వరకు ఏదైతే చెప్పామో అది అర్థం క్లియరా? క్లియర్. సో ఇప్పుడు మనకి ఇది ఏది మనం బై హార్ట్ చేయాలి. బట్ ఈ కౌంట్, ఈ వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేస్తున్నాం అవి చూసుకోవాలి తప్పితే సో దీన్ని ఏది మనం బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఓకే. సో ఫ్లో చెప్పాలన్నప్పుడు మీకు మీరు ఇన్ఫ్రాని క్రియేట్ చేసేటప్పుడు ఫ్లో ఏంటి అన్నప్పుడు మీరు ఈ ఫ్లో చెప్పాలి. ఓకే. ఈ ఫ్లో చెప్పాలి. సో ఇది చెప్పాలా. సో వీఆర్ క్రియేటింగ్ లైక్ దిస్ యాజ్ ఇన్ఫ్రా లైక్ మెయిన్ డాట్ వేరబుల్ డాట్ అవుట్పుట్. సో వేరబుల్ ఎందుకు తీసుకుంటున్నాము, అవుట్పుట్ ఎందుకు తీసుకుంటున్నాము, టీఎఫ్ వేర్స్ ఎందుకు తీసుకుంటున్నాము, బ్యాక్ ఎండ్ ఎందుకు, ప్రొవైడర్ ఎందుకు అవి చెప్పాలంతే. ఓకే. దెన్ ఈ కెన్ అనలైజ్ మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ లో మనము ఇక్కడ మెయిన్ ఈవెంట్ డిక్లేర్ చేద్దాము. ఈ డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కాల్ చేసుకోవాలన్నమాట వీటిని. సో వీటిని ఎలా కాల్ చేసుకుంటాము అవన్నీ డిఫైన్ చేద్దాం. ఓకే. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ కదా? క్లియర్. ఓకే. సో టుమారో ఏం చేద్దామంటే ఇది మొత్తం ఎండ్ టు ఎండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ ప్రతి ఒక్క ఫోల్డర్‌లోకి కాపీ కోడ్‌ని పేస్ట్ చేసిన తర్వాత ఈ మెయిన్ డాట్ టీఎఫ్‌ని ఈ మాడ్యూల్స్‌తో ఎలా సింక్ చేస్తాము అనేది చూద్దాము. అలాగే ఈ వేరియబుల్స్‌ని ఈ లోకల్ వేరియబుల్స్‌తో ఎలా సింక్ చేద్దామో చూద్దాం. ఓకేనా? అలాగే గిట్‌హబ్‌తో కూడా ఇంటిగ్రేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం జస్ట్ ఏం చేసాము? విజువల్ స్టూడియో కనెక్ట్ చేసాం లైనక్స్‌ని. లైనక్స్ నుంచి కనెక్ట్ చేసాము. నెక్స్ట్ ప్రొవైడర్స్ ఇదంతా స్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేసాం. ఏంటి ఆ స్ట్రక్చర్? సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటది బేసిక్‌గా? సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రాజెక్ట్ చెప్పు? సో ఫస్ట్ మెయిన్ డాట్ టీఎఫ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ప్రొవైడర్స్ డాట్ టీఎఫ్. ప్రొవైడర్ డాట్ టిఎఫ్, మెయిన్ డాట్ టిఎఫ్. ఓకే. ప్రొవైడర్ డాట్ టిఎఫ్ ఎందుకు? సో ప్రొవైడర్ డాట్ టీఎఫ్ ఎందుకంటే వేరియబుల్స్ గట్టా కాల్ చేయడం. ప్రొవైడర్ డాట్ టిఎఫ్ అనేది ఎందుకంటే బేసిక్‌గా మనం ఏ పర్టిక్యులర్ క్లౌడ్‌లో మన ఇన్ఫ్రాని లాంచ్ చేస్తున్నాము అని చెప్పడం కోసం. సో ప్రొవైడర్ డాట్ టిఎఫ్‌లో మనం ఏమని డిఫైన్ చేసాము? ఏడబ్ల్యూఎస్ అని ఇచ్చాం కదా! అవును. సో అంటే ఆ పర్టిక్యులర్ క్లౌడ్‌లో మనము ఇన్ఫ్రాని క్రియేట్ చేస్తున్నాం అని మీనింగ్. ఓకే. బ్యాక్ ఎండ్ డాట్ టిఎఫ్ ఎందుకు? బ్యాక్ ఎండ్ డాట్ టిఎఫ్ ఎందుకు? సో బ్యాక్ ఎండ్‌లో ఏవైతే రన్ చేస్తామో దానికోసం. బ్యాక్ ఎండ్ డాట్ టిఎఫ్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే టెరాఫార్మ్ ఇనిట్ అని కొడతాం కదా! సో ఇనిట్ అని కొట్టినప్పుడు మనకి లోకల్‌గా టెరాఫార్మ్ డాట్ స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతదనమాట. సో టెరాఫార్మ్ స్టేట్ ఫైల్‌లో ఎంటైర్ మన ప్రాజెక్ట్ ఇన్ఫ్రా మొత్తం అక్కడే లాంచ్ అవుతది. ఇనిట్ కొట్టామో ఎప్పుడైతే ఇనిట్ కొట్టామో అంటే కోడ్ రాసాం కదా!
ఈ కోడ్ అంతా బేస్ చేసుకుని ఇన్ఫ్రా క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టేట్ ఫైల్లో ఉంటుంది అనమాట. సో అలాంటి స్టేట్ ఫైల్ మనము లోకల్గా ఉంచుకోవడానికి సేఫ్ కాదు కాబట్టి S3 బకెట్ లో పెట్టుకుంటాం లోకల్ గా కాకుండా. దానికి పాస్వర్డ్ అన్ని రిక్వైర్డ్. సో అవన్నీ మనం సెట్ చేసుకుంటాకి బ్యాక్ ఎండ్ రాసుకుంటున్నాము. ఓకే, ఓకే. క్లియర్ కదా ఇప్పటి వరకు? Clear. సో రేపొద్దున మొత్తం మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ 8కి కనెక్ట్ అవుదాం రేపు కూడా. డాక్యుమెంట్ ఈ రోజు అప్లోడ్ చేస్తారా? ఇదా ఆ, చేస్తా. అంటే ఇది చేద్దాం సెట్టింగ్స్ చేద్దాం. నేను ఇప్పుడు ఈ రెండు నిన్న వీడియో ఈ వీడియో క్లబ్ చేసి ఓకే. దాంట్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేసేస్తాను. ఓకే. ఓకే, ఓకేనా? సో ఐ కెన్ స్టాప్ ద సెషన్ హియర్. సో టుమారో 8కి కనెక్ట్ అవుదాం. ఓకే కదా రోహిణి? Yeah. క్లియరా ఈరోజు టాపిక్? Yeah. It is. ఓకే.